వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వాహనదారులు జాగ్రత్త. ఇక ట్రాఫిక్ చలాన్లు లైట్ తీసుకోకండి. భారీ ఫైన్ మాత్రమే కాదు, మీ డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా ఢిల్లీలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీశాయి. ఇకపైన చలాన్లు వచ్చిందంటే తర్వాత చూసుకుందాం అనుకునేటువంటి రోజులు పోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక నుంచి చలాన్ చెల్లించడానికి కేవలం 45 రోజులు గడువు మాత్రమే అని చెప్తున్నారు. అంటే ఈ సమయం లోపు చెల్లించక గనక పోతే అదనపు జరిమానా, అలాగే వాహన సేవలకు సంబంధించి బ్లాక్ చేయడం, లైసెన్స్ సస్పెండ్ చేయడం, ఇలా వరుస షాకులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు చాలామంది కోర్టుకు వెళ్ళి చలాన్లు సవాలు చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ముందుగా చలాన్ మొత్తం 50% డిపాజిట్ చేయాల్సిందే. అంటే ముందుగా డబ్బు కట్టి తర్వాతే కోర్టులో పోరాటం చేయాలి. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ 1 సంవత్సరం లోపు 5 సార్లు ట్రాఫిక్ రూల్స్ కనుక బ్రేక్ చేస్తే మిమ్మల్ని హ్యూబిచువల్ అఫెండర్గా గుర్తించనున్నారు. అంటే దీంతో డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా రద్దు చేసేటువంటి అవకాశం ఉందట. ఇక ఈ మొత్తం వ్యవస్థ పూర్తి డిజిటల్గాను, రోడ్డుపై ఉన్నటువంటి కెమెరాలు ఆటోమేటిక్గా సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా, ఈ చలాన్లు టెక్నాలజీ ద్వారా కూడా ప్రతి తప్పును రికార్డు చేస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటే కేవలం 3 రోజుల్లోనే మీ ఫోన్కు ఈ చలాన్ వస్తుంది. అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. కాబట్టి ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే 2021 నుండి 24 మధ్యలో ఢిల్లీలో 25 లక్షలకు పైగా చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకొచ్చామని కూడా చెబుతున్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ రూల్స్ త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలవుతాయా? వాహనదారులు మరింత కఠిన చర్యలు మొదలవుతాయా లేదని ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరేమనుకుంటున్నారు? మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.